భార్య దగ్గర తను ఆశించింది దక్కనప్పుడే భర్త మరో దారి వెతుక్కుంటాడు. భార్య ఎలాంటిదైనా సర్దుకుపోయే మగాళ్ళు చాలా తక్కువే. అందుకే భార్య భర్తను కనిపెట్టుకునుండాలి. ఏ లోటు జరగకుండా చూసుకోవాలి. తప్పులు ఏవైనా ఉంటే సరిదిద్దుకోవాలి. భర్తకు తనపై ఆకర్షణ పోకుండా చూసుకోవాలి. పెద్దవాళ్లు ఊరికి చెప్పలేదు స్నేహ. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి అని ఈ అర్హతలన్నీ ఆడదాల్లో ఉండాలి. అయినా కష్టాలొచ్చేది చచ్చిపోవడానికి కాదే, బతకడానికి. కష్టాలను ఎదిరించి నిలబడి బతకాలి. కంటికి నీళ్ళిచ్చిన దేవుడే అవి తుడుచుకోవడానికి చేతుల్ని ఇచ్చాడు. ఇంత చిన్న విషయాన్ని మీ తరం ఎందుకు మర్చిపోతోంది? మేలుకోండి. మేలుకున్నానమ్మా, తప్పు తెలుసుకున్నాను. నువ్వు తెలుసుకోవడం ఏమిటి? అదే, నా ఫ్రెండ్కి తన తప్పేంటో తెలియచేస్తాను. తన జీవితం చక్కదిద్దుకోమంటాను. ఇప్పుడు అర్థమైందా? మీలో మీరు కుమిలిపోవడం కంటే పెద్దవాళ్ళకి మీ సమస్యలు చెప్పుకోవడంలో ఎంతో ఉపయోగం ఉందో. అర్థమైందమ్మా, థ్యాంక్ యూ. నాయుడు బావా, ఏంటి స్నేహ ఎక్కడికి వెళ్తున్నావు? పంచాయతీ ఆఫీస్కి. ఎందుకు? ఎందుకంటే రైతులకు రావాల్సిన సబ్సిడీ రూల్ రాలేదు, అందుకని ప్రెసిడెంట్ గారితో మాట్లాడదాని వెళ్తున్నాను. అక్కర్లేదు నాయుడు బావా, ఎవరి బాధలు వాళ్లే పడతారు. అదేంటి స్నేహ నువ్వేనెలా మాట్లాడుతుందా? పాపం రైతులు మనం సాయం చేయబోతే పరిస్థితి ఏంటి? ఇక వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం మానే నాయుడు బావా, మన గురించి ఆలోచించు. మన గురించా? మన గురించి ఏముంది? మనం ఈరోజు సిటీకి వెళ్దాం. సిటీకా? సిటీకి ఎందుకు స్నేహ? ఎంజాయ్ చేసేద్దాం. సిటీ అంతా తిరిగేసి సినిమా చూసి మంచి హోటల్లో భోంచేసేద్దాం. ఉన్నట్టుండి నీకు ఈ కోరిక ఎందుకు పుట్టింది? కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు ఇలాగే ఉంటాయి. నన్ను సిటీకి తీసుకెళ్తావా లేదా? భలేదాను స్నేహ, నువ్వు అడిగితే నేను ఎప్పుడైనా కాదనా చెప్పు. కాకపోతే ప్రెసిడెంట్ గారితో మాట చెప్పి ఆ తర్వాత మనం నీ పెళ్ళాన్ని సిటీలో తిప్పడానికి ఆయన పర్మిషన్ కావాలా? అబ్బాబే అందుకు కాదు, రైతులు ఎరువుల గురించి మాట్లాడదామని. దానికి స్వయంగా వెళ్ళి చెప్పాలా? ఫోన్ చేసి చెప్పినా చాలు. నువ్వు చెప్తే ప్రెసిడెంట్ గారు కాదంటారా? లేదులే, వింటారనుకో. అయితే నువ్వు కూడా నా మాట విన్నాడు బావా. వెళ్ళి రెడీ అవ్వు, నేను రెడీ వస్తాను. ఏంటో స్నేహికు ఉన్నట్టు సిటీ చూడాలని కోరిక పుట్టింది. సర్లే వెళ్తే పోలా. అమ్మా, ఈ సడన్ ప్రోగ్రామ్ ఏంటమ్మా? ఇంకా అర్థం కాలేదా? అది వాసన పట్టింది. ఏం వాసన? అదే, నీకు వాడికి ఏదో రహస్యంగా సాగుతుందని దానికి అనుమానం వచ్చింది. అందుకే వాడిని తన వైపు తిప్పుకోవాలని ట్రై చేస్తుంది. అయితే మన టార్గెట్ రీచ్ అయ్యామన్నమాట. కాలేదే, మన లక్ష్యం ఇంకా పూర్తి కాలేదు. దాని అనుమానం ఇంకా బలపడేలా చేయాలి. అది వాడిని వదిలేసే వరకు అది వెళ్ళాలి, లేదా అది చావునన్నా చావాలి. ఆ రెండూ జరగాలంటే మనమేం చేయాలమ్మా? చెప్తాను. ఈ అవకాశాన్ని కూడా మనం అనుకూలంగా మలుచుకుందాం. నువ్వేం చేస్తావంటే నీకు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయమ్మా? ఆలోచిస్తే నీకు వస్తాయే. చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి, ఓకే? అలాగేనమ్మా. ఓకే.
రేగు ముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లేను చూడు అన్నాది మీసాలు గుచ్చాకుండా హొరి బావో ముద్దాడుతావా అంది. హలో, ఏంట్రా నాయుడు బావా ఇంకా రాలేదేంట్రా నువ్వు? ఎక్కడ రావాలే? అదేంట్రా ప్రెసిడెంట్ గారింటికి వస్తానని చెప్పావు కదా, ఆయన నీకోసం ఎయిటింగ్ ఎక్కడ? ఎయిట్ చేయమను, నేను సాయంత్రం వస్తాను. అదేంట్రా ఇప్పుడు రావా? ఇప్పుడు ముఖ్యమైన పని మీద నేను సిటీకి వెళ్తున్నాను. ఏంట్రో అంత ముఖ్యమైన పని? ఆ ముఖ్యమైన పనే మా ఆవిడ్ని సిటీలో ఉన్న పార్కులు, సినిమాలు, షాపింగ్ మాల్లు, హోటల్లో తిప్పాలి. అదేం పనిరా? అదే పని, అంతే. అర్థమైందా? నువ్వు ఫోన్ పెట్టేయి, ఫోన్ పెట్టేయి. మా ఆవిడతో నేను సరదాగా షికార్కి వెళ్తుండే ఏదో ఫోన్ లీడు. వచ్చాడు చూడు దసరా బుల్లోడు. కాదమ్మా, పూల రంగడు. శోభన్ బాబుల వాడి రింగు వాడి అవతారం అన్నీ సరిగ్గా ఉండుంటే తట్టుకోలేకపోయే వాళ్ళమేమని. ఏంటి ఇంకా రాలేదు? స్నేహ, స్నేహ, స్నేహ. మెందుకో బనికిందే ఇలా బహుశా తనలో తపనక ఆకాశం రూపం మారిందా నా కోసం బానై జారిందా గుండెల్లో ప్రేమై చేరిందా ఆ ప్రేమే నిన్నే కోరిందా. అమ్మా, అది చూడు, జేజమ్మలా ఉంది చూడు. పోలేరమ్మలా ఉంది. ఇద్దరికి జోడి సరిపోయింది. కరెక్ట్ అమ్మా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. నాయుడు బావా, నాయుడు బావా, నాయుడు బావా, ఎక్కడికి వెళ్ళిపోయావు? అది అది స్నేహ. అయ్యో చెప్తే సిగ్గుపడిపోతా. మనం పార్కులోకి వెళ్ళి డాన్సులు గడిచామంట. అయ్యో బాబా, ఊహించుకుంటే ఎంత బాగుందా. ఊహల కంటే నిజం ఇంకా బాగుంటుంది నాయుడు బావా. అలా ఉంటావా? మరి ఇంకెందుకు కలిసి పద పద వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం. అమ్మకి చెప్పొస్తాను. తొందరగా వెళ్ళిరా. ఇదే మంచి సమయమే, త్వరగా వెళ్ళు. స్నేహ, ఏంటి ఇంకా రాలేదు? నాయుడు బావా, ఏంటి కావాలి? ఏం కావాలి? అది ఈ రోజు ఆయన వస్తానని చెప్పారు, నువ్వు మాట్లాడాలి. ఈ రోజా? అవును నాయుడు బావా. ఏ? అంటే గౌరీ, ఈ రోజు నేను స్నేహ సిటీకి వెళ్దాం అనుకుంటున్నాం. అయ్యో, వెళ్ళండి నాయుడు బావా. సారీ. మరి నీ లవరు? అదే అర్థం కావట్లేదు. తనేమో వస్తానని చెప్తున్నాడు, కానీ మీరేమో వెళ్తున్నారు. ఏం చేద్దాం? అంటే మరి ఆగొచ్చు, కానీ ఇప్పుడు వద్దంటే స్నేహ బాధపడుతుంది. ఎలాగా? లేదు నాయుడు బావా, తను ఈ టైంలోనే హ్యాపీగా ఉండాలి. ఓ పని చేద్దాం, నా లవ్వర్ని సిటీకి రమ్మని చెప్తాను, వీలు చూసుకుని నీకు కాల్ చేస్తాను. జస్ట్ 10 నిమిషాలు తనతో మాట్లాడి వెళ్ళిపో, సరేనా? అలాగే. థ్యాంక్ యూ నాయుడు బావా. ఇప్పుడు ఎలాగా? కావేరికి ఇచ్చిన మాట తప్పకూడదంటే అతనితో మాట్లాడాలి, కానీ మాట్లాడితే మాత్రం స్నేహికి తెలియకుండా జాతపడాలి. మరి ఏదోటి చెయ్యాలి, చేద్దాం. వెళ్దామా నాయుడు బావా? వెళ్దాం, పద.
చూసావా ఎంత హ్యాపీగా వెళ్తున్నారో? ఆ ఆనందం తిరిగొచ్చేటప్పుడు ఆవిరి కావాలి, కలుసుకున్న ఆ చేతులు కొట్టుకోవాలి. తప్పకుండానమ్మా. కలిసి వెళ్ళిన ఇద్దరు విడివిడిగా తిరిగొస్తారు. ఎడమొహం పెడమొహంగా వస్తారు. నీ పథకాన్ని అక్షరాల అమలు చేస్తాను. ఆశీర్వదించు. వెళ్ళి వాళ్ళని విడదీసొద్దాం. కోటి పాపాల శక్తి మాకు తోడవుగాక. ఏంటే దాంతో అది చేయించుకుంటాను ఇది చేయించుకుంటాను అని కోతలు కోసావు. మా అమ్మకి నేను సేవలు చేయడం తప్పించి నువ్వు దాంతో చేయించుకున్నది ఏవీ లేదు. ఇప్పటిదాకా లేదు, ఇక ముందుంటుంది వదినా. అదేదో త్వరగా మొదలు పెట్టవే. అది నీకు సేవలు చేస్తూ ఉంటే చూడాలని ఆతృతగా ఉంది. ఇప్పుడే చూపిస్తాను. నక్కా, అపర్ణక్క, అపర్ణక్క. ఏంటి? నాకు బ్రష్ చేయించు. ఏంటి? నాకు బ్రష్ చేయించు. నీ చేతులేం విరిగిపోలేదు కదా? బానే ఉన్నాయి కదా? నువ్వే చేసుకో. అమ్మా, అదేంటక్క, నా అన్ని పనులు బావకు బదులు నువ్వే చేస్తానని చెప్పావు కదా? అడ్డమైన పనులన్నీ చేస్తానని చెప్పాను. అంటే డాక్టర్ నన్ను ఏ పని చెయ్యొద్దన్నారు కదా? బరువైన పనులు చేయొద్దని చెప్పారు, అంతేగాని నీ పనులు కూడా మానేసి లేజీగా ఉండమని చెప్పలేదు. మన బిడ్డపై నీకున్న ప్రేమ ఇదేనా బావా? నేనేదో ఒక పని చేసి నాకు అబోషన్ అయితే నీకు సంతోషమా? ఆ పని చెయ్యి, పీడ వదిలిపోద్దు. అంటే పిండం పోవాలని నువ్వు కోరుకుంటున్నావా బావా? అలాగైతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నువ్వు జైలుకి వెళ్దావు గాని. ఏం వద్దులే, ఇక్కడే తగలడు. మరి బ్రష్ నేను చేయిస్తాను, పద. నువ్వు బాగా అర్జున్, నేను చేయిస్తాను. ఛ! అందరూ కలిసి ఆడుకుంటున్నారా? చెప్తా మీ సంగతి. రా చెల్లి, రా. రా చెల్లి. ఇంకొంచెం వెయ్యక్క. అబ్బా, ఇంకొంచెం వెయ్యి. ఇంకా అక్క. అవి పళ్ళాలా? ఎంత కావాలి? ముందు నోరు తెరువు. సుకన్య, అదృష్టం అంటే ఇందుదే. అవునమ్మా, తమ్ముడు దాన్ని ఎంతగా ప్రేమించకపోతే ఇలా బ్రష్ చేయిస్తాడు. దేనికైనా పెట్టి పుట్టాలంటారు. దేవుడిందుకి మంచి రాత రాశాడు. మరే అంత హాయి ఏ ఆడపిల్లకొస్తుంది? ఇదేం పెట్టక్క, ఎంత నురుగొస్తుంది? అపర్ణ, నా షేవింగ్ క్రీమ్ చూసావా? ఇదేనా అర్జున్? ఇది టూత్ బ్రష్ కాదా అక్క? కాదు, నా షేవింగ్ క్రీమ్. అయ్యో, పేస్ట్ అనుకుని షేవింగ్ క్రీమ్ తో బ్రష్ చేయించానే. సారీ ఇందు.
కావాలనే చేసుంటుంది. అదంత ఈజీగా లొగే రకం కాదని ముందే చెప్పాను కదమ్మా. పేస్ట్ కి షేవింగ్ క్రీమ్ కి తేడా తెలీదా అక్క నీకు? ఎందుకు తెలీదు? పేస్ట్ తో తోమితే పళ్ళు తెల్లగా అవుతాయి. అదే షేవింగ్ క్రీమ్ తో తోమితే అర్జున్ గడ్డంలా నున్నగా కూడా అవుతాయి. సూపర్. నువ్వు కావాలని చేస్తున్నావు కదక్క? నేనే కావాలని నువ్వు సేవలు చేయించుకుంటున్నావు కదా. సరే, నన్ను బెడ్ మీద పడుకోబెట్టు. ఎత్తుకొని తీసుకెళ్లాలా? అదే కదా చెప్తున్నాను. నాకు బరువులు మోయడం పెద్దగా అలవాట్లేదు. ఏ క్షణంలో అయినా నిన్ను కింద పడేయొచ్చు. నీ నడుము విరగొచ్చు. ఓకేనా నీకు? నీకు అలవాటు లేకపోతే వద్దులే అక్క. కనీసం నడిపించుకుంటే తీసుకెళ్ళు. పాదా. అమ్మా, అయ్యో, అమ్మా, అమ్మా, అమ్మా. థ్యాంక్స్ అక్క. ఇలాగే అదే నీ చేతులతో నాకు టిఫిన్ తీసుకొచ్చి పెట్టు. బాగా ఆకలేస్తుంది. టిఫినే కదా, తెస్తాను. మళ్ళీ థ్యాంక్స్ అక్క. మాటి మాటికి ఎందుకు? మొత్తానికి ఒకేసారి చెప్దువు గాని. థ్యాంక్స్. కొంచెం తిను. ఇక చాలమ్మా. తినమ్మా. ఏంటో మహారాణి అవుదామని కలలు కని చివరికి పని మనిషి అయిన వాళ్ళని ఏమంటారే సుక్కు? ఇంకేమంటారు? పప్పు దద్దమ్మా అంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా తెలుసా అమ్మా నీకు? ఎందుకు తెలీదు? బాగా తెలుసు. ఎక్కడుంటారే వాళ్ళు? మన కళ్ళ ముందే ఉన్నారు కదమ్మా. అవును, నిజమే. ఆ పన్న కథ అలాగే ఉంది పాపం. అసలు భార్య తనే అయ్యిండి కూడా ఆ అరకొర భార్య ఇందుకి సేవలు చేస్తోంది. అది ఇవిడిగారి అదృష్టం, ఇందు ప్రయోజకత్వం. అంతేలే. విర్రవిగిన వాళ్ళు వీధుల పాలు, విజయం సాధించిన వాళ్ళు రాజసంపాలు అని ఎవరికి ఏది ప్రాప్తమో వారికి అదే దక్కుతుంది. బాగా చెప్పారత్తయ్య. ఎగిరెగిరి పడే ఎంగిల్ విస్తరాకు చెత్తబుట్టలోకి వెళుతుంది. నేనే పంపిస్తాను. ఎవరి గురించమ్మా నువ్వు అనేది? నాతో సేవలు చేయించుకుంటున్న వాళ్ళ గురించి. నేను సేవలు చేస్తుంటే చూసి తరించి తప్పించాలని చూస్తున్న వాళ్ళకు కూడా. అలాంటి వాళ్ళు ఎవరున్నారు ఇంట్లో? నా కళ్ళ ముందే ఉన్నారు. అంటే మేమా? అది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా అత్తయ్య? నువ్వు కింద పడలేదు అని తెలుసు, తను సేవలు చేస్తున్నట్టు నటిస్తుందని తెలుసు, మీ ఇద్దరిని ఆ ఇందు నడిపిస్తుందని తెలుసు, ముగ్గురు కలిసి నాటకం ఆడుతున్నారని కూడా తెలుసు. అన్నీ తెలిసి ఎందుకు కామ్గా ఉన్నానో తెలుసా? ఇవేవి అర్జున్కి తెలియవు కాబట్టి. తనకి తెలిసే వరకే మీ వేషాలు. మీ వేషాలు తెలిసిన మరుక్షణం ఇందాక మీరన్నారే వీధి అని, అక్కడుంటారు మీ ముగ్గురు. అది ఎన్నాళ్ళో ఉండదు. మీ పాపం పండే రోజు వస్తుంది. దేవుడు రాత రాస్తాడంటారు కదా, నేను ఆ రాతని తిరిగి రాసి చూపిస్తా. అప్పుడు తెలుస్తుంది నేను మహారాణినో పని మనిషినో.